దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఈ సందర్భంలో ఈ వీడియో చేయడం నిజంగా హృదయాన్ని ఎంతో భారంతో బరువెక్కిస్తున్నటువంటి సన్నివేశం. అదేంటంటే, దేవుని కొరకు ఎక్కడైనా నిలబడి, ఎంతమందిలోనైనా సరే నిలవబడి ఎదిరించి క్రీస్తు కొరకు పోరాడేటువంటి ఒక పోరాట యోధుడు, మన ఆత్మీయ సహోదరులు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు. నాకెంతో ఇష్టమైనటువంటి దైవ సేవకుడు. మరి అలాంటి సేవకుడు ఇవాళ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు అన్న వార్త వినినప్పుడు ఎంతో బాధపడుతున్నాం. ఎంతో వేదనతో గుండె బరువెక్కింది. ఈ విషయం ఇప్పటికే మీకు చాలామందికి తెలుసుంటుంది. దయచేసి వారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించండి. ఇలాంటి క్రైస్తవ నాయకులు దూరం అవ్వడం నిజంగా మన దురదృష్టకరం. మరణం వెనకాల దాగినటువంటి విషయాలు ఇంకా బయటికి రాలేదు, కానీ ప్రస్తుతానికి వారిని ఆ స్థితిలో చూడడం ఎంతో బాధను కలిగించేటువంటి విషయం. ప్రియ దేవుని పిల్లలారా, ప్రార్థించండి. క్రైస్తవ సమాజం కొరకు విలపించండి. సేవకుల కొరకు కన్నీరు కార్చండి. ఎందుకనంటే, ఒక సేవకుడు ఎంతోమందిని ప్రభావితం చేయగలడు. ఒక సేవకుడు ఎన్నో కుటుంబాల కొరకు ప్రార్థించగలడు, కన్నీరు కార్చగలడు, ఎంతోమందిని ఉత్సాహపరచగలడు, ఉత్తేజపరచగలడు క్రీస్తు ప్రేమను బట్టి. కాబట్టి ఆత్మీయులు, చాలా చక్కటి వివరణ ఇవ్వగలిగినటువంటి సేవకులు ఎంతమందిలోనైనా సరే దేవుని కొరకు ప్రాణం పెట్టగలిగినటువంటి గొప్ప దైవజనుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు. మరి అలాంటి దైవజనుడు లేకపోవడం నిజంగా మనందరికీ తీరని లోటు అని చెప్పాలి. వారి కుటుంబ క్షేమం కొరకు అందరూ ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.